హరే కృష్ణ డివోటీస్, హరే కృష్ణ అండి అందరికీ. ఈరోజు నిత్యం భగవద్గీతలో మనము 18వ అధ్యాయంలోని 2 మరియు 3 శ్లోకాన్ని చూద్దాము. హరే ముందుగా కృష్ణ ఒకసారి జగన్నాథుని హరే కృష్ణ మాతాజీ, హరే దండవత్ కృష్ణ ప్రణామాలు. మాతాజీ, హరే దండవత్ కృష్ణ ప్రణామాలు. మాతాజీ, దండవత్ ప్రణామాలు మాతాజీ. ప్రణామాలు. దండవత్ ప్రణామాలు. దండవత్ హరే కృష్ణ మాతాజీ, మాతాజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం మాతాజీ. మాతాజీస్ ఇంకా అందరూ మ్యూట్ లో ఉండండి దయచేసి. మనము ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. ఒకసారి మనం జగన్నాథుని ప్రే చేసుకుని ఈ క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. జై జగన్నాథ్, బల్దేవ్, సుభద్రా మాయి, సుదర్శన్ की जय, राधा माधव की, नरसिंह भगवान की, वामन देव की, गौर निताई की, गुरु परंपरा की जय. हरे कृष्ण. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. ఈ రోజు మనము 18వ అధ్యాయము ఉపసంహారము మరియు సన్యాసం యొక్క పూర్ణత్వం, ఈ అధ్యాయంలో 2 మరియు 3 శ్లోకాన్ని చూద్దాము. మనం 18.2 భగవద్గీత. శ్రీ భగవాను వాచ కామ్యానం కర్మణాన్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుర్స్త్యాంగం విచక్షణ. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, భౌతిక వాంఛలతో కూడిన సమస్త కర్మలను త్యజించుటయే సన్యాసమని విజ్ఞులు పలుకగా, సర్వ కర్మల ఫలమును విడుచుటయే త్యాగమని బుద్ధిమంతులు పలుకుదురు. 3వ శ్లోకం. త్యాజం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మణీషిణః యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యమితి చాపరే. సర్వకామ్య కర్మలు దోషము వలె త్యాజ్యములని కొందరు విద్వాంసులు పలుకుదురు. అయినను మరికొందరు సాధువులు తపోదాన యజ్ఞాది కర్మలనెన్నడును విడువరాదని పలుకుదురు. మనం నిన్న 18వ అధ్యాయంలోని మొదటి శ్లోకాన్ని చూసాం. ఈ రోజు 18వ అధ్యాయంలో 2 మరియు 3వ శ్లోకాన్ని చూస్తున్నాం. 2వ శ్లోకంలో మనకి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు చెప్తూ ఉన్నారు అర్జునుడికి. అర్జునుడు వేసిన ప్రశ్నకి సమాధానంగా 18వ అధ్యాయంలోని మొదటి శ్లోకంలో దానికి సమాధానం మనకి 2వ శ్లోకంలో చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? కామ్యానాం కర్మణాన్యాసం. కామ్యానాం కర్మణాన్యాసం అంటే విషయ కోరికల పరమగు కర్మలను త్యజించుటయే సన్యాసం కవయో విదుః, అదే సన్యాసం అని పలుకుతారు. అంటే ఇప్పుడు మనము చేసే పనులు 2 రకాలుగా ఉంటాయి. ఆ పనులు ఏమిటంటే, ఒకటేమో నిత్య కర్మలు, ఇంకొకటి కామ్య కర్మలు. నిత్య కర్మలు అంటే మనం రోజువారీ చేసే కర్మలు అని చెప్పవచ్చు. కామ్య కర్మలు అంటే మనకు ఏదైనా చెయ్యాలి అని అనిపించినప్పుడు అటువంటి పనులు చేయడం, అవి కామ్య కర్మల కిందికి వస్తాయి. ఇక్కడ మనకి నిత్య కర్మ, మనకు ఉదాహరణగా తీసుకుంటే బ్రాహ్మణులు ప్రతిరోజు ఉదయం లేవగానే సంధ్యావందనం చేస్తారు. అది వాళ్ళకి నిత్య కర్మ. కామ్య కర్మ అంటే
వాళ్ళేదైనా సరే కోరికతో చేసినటువంటి పనులని కామ్యకర్మ అంటారు. ఉదాహరణకి మనం ప్రతిరోజు కూడా అన్నము, కూర ఖచ్చితంగా మనము మధ్యాహ్నం భోజనంలోకి అన్నము లేదా కూర ఖచ్చితంగా 2 వండుకుంటాం. ఇదేమిటి నిత్య కర్మ. కామ్యకర్మ అంటే నేను ప్రతిరోజు మనకు పులావ్ వండుకోవడం లాంటిది. ఇప్పుడు ఈ పులావ్ వండుకోవడము, పులిహార వండుకోవడము, దద్దోజనం వండుకోవడం అనేది ప్రతిరోజు చెయ్యరు. ఎప్పుడైనా ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు, లేకపోతే మనకి కావాలి అని అనిపించినప్పుడు మాత్రం చేసుకుంటాం. ఇక్కడ మనకి ఉదాహరణగా ఏం చెప్తున్నారు అంటే కర్మలు 2 రకాలు. ఒకటి నిత్య కర్మ, రెండవది కామ్య కర్మ. నిత్య కర్మ ప్రతిరోజు చేసేది. కామ్య కర్మ మనకి కావాలి అని మనం అనుకున్నప్పుడు చేసేది. అయితే ఎవరు కూడా నిత్య కర్మని విడిచిపెట్టరు. కామ్య కర్మ వాళ్ళకు నచ్చినప్పుడు చేస్తారు, లేకపోతే చెయ్యరు. ఇక్కడ సన్యాసం ఏం చెప్తున్నారంటే సన్యాసంలో ప్రతి కర్మని కూడా విడిచిపెట్టాలి అని చెప్తున్నారనమాట. ఇక్కడేమంటున్నారు? కామ్యానాం కర్మణాన్యాసం సన్యాసం కవయో విదుః. సన్యాసి అనేవాడు ప్రతి కర్మని కూడా విడిచిపెట్టాలి అని చెప్తున్నారు. రెండవ లైన్‌లో ఏం చెప్తున్నారు? సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుర్స్త్వాంగం విచక్షణ. సర్వకర్మల ఫలములు విడుచుటయే త్యాగమని బుద్ధిమంతులు పలుకుదురు. అంటే మనము పని చేస్తాము. కానీ ఆ పని యొక్క ఫలితాన్ని మాత్రం ఆశించకుండా ఫలితాన్ని మాత్రం విడిచిపెట్టడము. ఇది ఉత్తమమైనది అని కొంతమంది విజ్ఞులు చెప్తూ ఉంటారు. కొంతమంది ఏం చెప్తారంటే అన్ని పనులని విడిచిపెట్టడమే సన్యాసము. ఏ పని అయినా సరే మనము చేసే పని ఏదైనా సరే నిత్యకర్మ అయినా, కామ్యకర్మ అయినా దాన్ని విడవడమే సన్యాసం అని చెప్తే, ఇంకోటేం చెప్తున్నారు? సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుర్స్వాంగం విచక్షణ. సర్వకర్మ ఫలములను విడుచుటయే త్యాగం అని బుద్ధిమంతులు పలుకుతారు. కొంతమంది బుద్ధిమంతులు ఏం చెప్తారంటే, నువ్వు పని చెయ్యి కానీ ఫలితాన్ని ఆశించకు. ఫలితాన్ని విడిచిపెట్టు అని కొంతమంది బుద్ధిమంతులు చెప్తూ ఉంటారు. అయితే ఈ మొదటి శ్లోకంలో మనకి ఇదే ప్రశ్నని అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని అడిగారనమాట. ఏమన్నారంటే, ఓ కృష్ణ, నువ్వు కేశిని సూదన. నువ్వు కేశి సంహారవి. అంటే కేశి అనే రాక్షసుణ్ణి సంహరించావు. ఆయన దానవుడు, రాక్షసుడు కాబట్టి ఆయన్ని సంహరించావు. ఎలా అయితే నువ్వు కేశిని సంహరించావో నాలో కూడా అటువంటి అసురుల లక్షణాలు ఉన్నాయి. అందులో మొదటిది ఏమిటి అంటే నాకు కొంత సందేహము అనేది ఉంది. అది ఏమిటి అంటే ఈ సందేహం నువ్వు ఇంతకు ముందు కూడా నువ్వు చెప్పావు. కానీ మళ్ళీ అర్జునుడు మన కోసం అడుగుతున్నాడన్నమాట. యాక్చువల్‌గా మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాలనుకున్నారో అది 17 అధ్యాయాల వరకు మనకి చెప్పేశారు. కానీ 18వ అధ్యాయంలో ఆ 17 అధ్యాయాల సమ్మరీ మనకి వివరిస్తున్నారన్నమాట. ఎందుకు వివరిస్తున్నారంటే అర్జునుడు మళ్ళీ మనలాంటి వాళ్ళ కోసము కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. ఆ ప్రశ్నలకి సమాధానంగా మళ్ళీ 18వ అధ్యాయము టూకీగా మొత్తం మనకు అర్థమయ్యే విధంగా వివరిస్తున్నారు. అందులో మొదటి ప్రశ్న ఏమడిగాడంటే అర్జునుడు, అసలు సన్యాసం అంటే ఏమిటి? త్యాగం అంటే ఏమిటి? ఏది ఉత్తమమైనది? అసలు ఆ రెండిటి అర్థం ఏమిటో చెప్పు. ఏది ఉత్తమమైనదో చెప్పు కృష్ణ అని అడుగుతున్నాడు. ఏ విధంగా కేశిని సంహరించావో కేశి అనే రాక్షసుణ్ణి, నాలో ఉన్నటువంటి ఈ సందేహాలని కూడా అదే విధంగా నువ్వు నిర్మూలించు అని అర్జునుడు అడిగాడు. అడిగిన దానికి సమాధానం చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. ఏమంటున్నాడంటే కర్మలు 2 రకాలు. నిత్య కర్మ, మరియు కామ్య కర్మ. కానీ కొందరు చెప్తారు అసలు కర్మనే త్యాగం చేయాలి, అదే సన్యాసం అని. కొంతమంది అనుభవజ్ఞులు చెప్తారు కర్మని త్యాగం చేయాల్సిన అవసరం లేదు, కర్మ ఫలాన్ని త్యాగం చేయాలి అని కొంతమంది అనుభవజ్ఞులు చెప్తారు అని మనకి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. ఆ తరువాత మనకి 3వ శ్లోకంలో వివరిస్తున్నారు. ఇక్కడేమంటున్నారంటే తాజ్యం దోష వదిత్యేకే కర్మ ప్రాహుర్ మనీషినః. కర్మని త్యజించాలి. ఎందుకంటే మనము చేసే కర్మలు దోషంతోని కూడుకొని ఉంటాయి. మనం చేసే కర్మలు అన్ని కర్మలు కూడా ఉత్తమమైన కర్మలు కావు. వాటిలో కొన్ని దోషాలు ఉంటాయి కాబట్టి కర్మనే త్యాగం చెయ్యాలి అని కొంతమంది చెప్తున్నారు. అయితే ఇంకొంతమంది ఏం చెప్తున్నారు? యజ్ఞ దాన తపః కర్మ ససాధ్యమితి చాపరే.
యజ్ఞము, దానము మరియు తపస్సు. ఈ 3 కూడా ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. విడువరాదని మరికొందరు మునులు పలుకుదురు. కొందరేం చెప్తున్నారు? ఏ కర్మలైనా సర్వ కర్మలు కూడా దోషాలతోని కూడి ఉంటాయి కాబట్టి, ఆ దోషాలతో నిండిన కర్మలు చేయవలసిన అవసరం ఏమిటి? అందుకని అటువంటి కర్మలన్నిటిని కూడా త్యాగం చెయ్యాలి అని కొందరు చెప్తుంటే, కొందరేమంటున్నారంటే యజ్ఞము, దానము, తపస్సు అనేవి ఇటువంటి కర్మలు ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు అని కొంతమంది మునులు చెప్తున్నారు. ఉదాహరణకి జైమిని ఋషి. జైమిని ఋషి ఏమంటున్నాడంటే యజ్ఞము, దానము, తపస్సు ఎప్పుడు కూడా విడవకూడదంటున్నారు. ఇంకొంతమంది ఇది ఒక వర్గం. ఇంకొక వర్గం వాళ్ళు కర్మలలో దోషాలు ఉంటాయి కాబట్టి వాడికి విడువాలి అని చెప్తున్నారు. అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మనం ఉదాహరణగా అంత సందేహం వచ్చే కర్మ ఏమిటి? ఒకటి ఉదాహరణగా తీసుకోవాలంటే మనకి శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో వివరిస్తున్నారు. అయితే ఇప్పుడు మనకి వేదాలలో చెప్తారు జంతు బలి. యజ్ఞం చేసే సమయంలో యజ్ఞంలో జంతువును బలి ఇవ్వాలి. అది అది ఖచ్చితంగా చేయాలి. అప్పుడే యజ్ఞం అనేది సక్సెస్ అవుతుంది. అందుకని ఆ విధంగా జంతు బలి చేయడము యజ్ఞ సమయంలో అందులో ఏ విధమైన దోషము లేదు అని కొందరు చెప్పగా, కొందరేమంటారంటే దేనికోసమైనా సరే జంతు బలి అనేది చెయ్యకూడదు అని చెప్తున్నారు. కొందరేమంటున్నారు అందులో ఏం దోషం లేదు. మనం యజ్ఞం జరిగినప్పుడు జంతు బలి చేయడం వల్ల అదే క్షణంలో ఆ జంతువు శరీరాన్ని విడిచి అది ఉత్తమ జన్మను పొందుతుంది. లేక మానవ జన్మని అదే సమయంలో పొందవచ్చు. అంతమంది అంత గొప్ప బ్రాహ్మణులు కూడా ఉన్నారు. వాళ్ళు వేద మంత్రాలు ఎంతో ఎంతో బాగా ఉచ్చరించగలరు. ఎటువంటి దోషాలు లేకుండా. అందువల్ల ఎప్పుడైతే జంతు బలి చేశారో ఆ జంతువుకి ఖచ్చితంగా మరు జన్మ వస్తుంది. ఉత్తమ జన్మ. మనకు ఆ సమయంలో మనిషి జన్మ కూడా పొందే అవకాశం ఉంటుంది జంతువు. ఎందుకంటే ఎవరైనా సరే వాళ్ళ యొక్క ప్రయాణంలో ప్రతి జీవి కూడా భగవద్ధామానికి అంటే ముక్తికి చేరవలసిన ప్రయాణంలో ప్రతి జంతువు కూడా మనిషి జన్మ ఎత్తిన తర్వాతనే ముక్తిని పొందగలరు. మానవుడికి మాత్రమే అర్హత ఉంది. సాధారణ విషయాల్లో మానవుడికి మాత్రమే అర్హత ఉంది. అందుకని ఏదైనా జంతువుని బలించినప్పుడు అది చాలా సులభంగా యజ్ఞంలో బలించినప్పుడు మానవ జన్మను పొందే అవకాశం ఉంది కాబట్టి అందులో ఏ దోషము లేదని కొందరు వర్గం చెప్తారు. అయితే ఇక్కడ మనకి సాధారణంగా సందేహం వస్తుంది. సరే వాళ్ళేం చెప్తున్నారు? వీళ్ళేం చెప్తున్నారు? అది సరే కృష్ణ. నువ్వేం చెప్తున్నావో చెప్పు. అది ముఖ్యమైన విషయం మాకిక్కడ. అందుకనే కదా అర్జునుడికి ఇవన్నీ తెలియకనా? అన్నీ తెలుసు అర్జునుడికి. కానీ ప్రతి విషయంలో కూడా శ్రీకృష్ణ భగవానుడు ఏమనుకుంటాడు? ఆయన యొక్క అభిప్రాయం ఏమిటి అని తెలుసుకోవాలనే ఉద్దేశంతోని ఇక్కడ అర్జునుడు ప్రశ్నిస్తూ ఉన్నాడనమాట. అర్జునుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎవరైతే అర్జునుడు ఆయనకేదో సందేహం వచ్చింది. దాన్ని స్వయంగా శ్రీకృష్ణ భగవాన్ని అడిగి ఆ సందేహాన్ని తీర్చుకుంటూ ఉన్నాడు. కొంతమంది ఇటువంటి సందేహాలొచ్చినప్పుడు ఆ సందేహాలని తీర్చుకోకుండా ఏం చేస్తారంటే సందేహాలని మనసులో ఉంచుకొని కృష్ణ చైతన్యానికి దూరమవుతారు. ఎప్పుడు కూడా ఎవరు కూడా సందేహాల వల్ల కృష్ణ చైతన్యానికి దూరం అవ్వకూడదు. ఇప్పుడు మనకి క్లాస్ విన్నప్పుడు, ఎప్పుడైనా ఏదైనా చదివినప్పుడు, ఎక్కడైనా భక్తుల్ని కలిసినప్పుడు కొన్ని విషయాల్లో కొన్ని సందేహాలొస్తాయి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఆచరించిన విధి విధానాలు వేరు. భగవంతుడు అంటే మనకున్న అర్థం వేరు. ఆచరించిన విధి విధానాలు వేరు. ఎప్పుడైనా మనము కృష్ణ చైతన్యంలో ఏదైనా ఒక క్లాస్ విన్నా, ఎవరైనా భక్తుల్ని కలిసినప్పుడు, వాళ్ళు చెప్పిన దాంట్లో మనకేమైనా సందేహం వచ్చినప్పుడు, దాన్ని సీనియర్ భక్తుల్ని అడిగి వెంటనే క్లియర్ చేసుకోవాలి. క్లియర్ చేసుకోకుండా మనసులోనే పెట్టుకుంటే అదేమిటి అని చెప్పాడు అర్జునుడు ఇందాక ఏమని చెప్పాడు? నా మనసులో ఉన్న సందేహం అనేది ఒక అసుర లక్షణం అది. అసురుడితో సమానం. దాన్ని నువ్వు కేశి సంహార నువ్వు దాన్ని నిర్మూలించు అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ కూడా మన మనసులో ఉన్నటువంటి సందేహాలు కూడా అటువంటి అసురు లక్షణాలు. అది ఒక నెగటివిటీ అనేది మన మనసులో క్రియేట్ చేస్తుంది. అందుకని మనం ఏం చేయాలి? సందేహాల్ని ఎప్పుడు కూడా సీనియర్ భక్తుల్ని అడిగి తెలుసుకొని శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడని ఆయన చెప్పిందే అతి ముఖ్యమైనది. అది ఆయన చెప్పిందే ఫైనల్. అందుకని ఆయన ఏం చెప్తున్నాడు భగవద్గీతలో అనేది తెలుసుకొని
మనకి ఇంకా సందేహం ఉంటే ఏ సందర్భంలో, ఏ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్పారు అని తెలుసుకొని మన సందేహాల్ని నివృత్తి చేసుకొని కృష్ణ చైతన్యంలో మనం పురోగతి చెందాలి. అని సందేహాలను పెట్టుకొని ఎప్పుడు కూడా మనము భక్తిలో వెనకడుగు వేయకూడదు. అయితే శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు మనకి మొదటి 2 శ్లోకాల్లో మొదటి శ్లోకంలో అర్జునుడు ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్నకి సమాధానంగా ఎవరి అభిప్రాయం ఏమిటి? కొంతమంది సన్యాసం అంటే వాళ్ళ అభిప్రాయం అంటే ఏమిటి? త్యాగం అంటే వాళ్ళ అభిప్రాయం ఏమిటి? వేదాల్లో చెప్పినటువంటి విద్యుక్త ధర్మాల్ని పాటించాలని కొందరంటారు. కొంతమంది పాటించవలసిన అవసరం లేదు. ఎందుకంటే అవి దోషంతో కూడిన కర్మలు అని కొందరంటారు. అయితే మరిప్పుడు అందరి అభిప్రాయాలు సరే కృష్ణ నీ అభిప్రాయం ఏమిటిది చెప్పు అని ఇప్పుడు అర్జునుడు అడిగినందుకు మనకి శ్రీకృష్ణ భగవానుడు తరువాత శ్లోకంలో అసలు సన్యాసం అంటే ఏమిటి? త్యాగం అంటే ఏమిటి? మరియు యజ్ఞము, దానము, తపస్సు అనేటివి ఖచ్చితంగా చెయ్యాలా? మానాలా? చేయడం వల్ల వచ్చే లాభం ఏమిటి? మానడం వల్ల వచ్చే నష్టం ఏమిటి? అనేది కూలంకషంగా మనకి 18వ అధ్యాయంలో వివరించబోతున్నారు. అది రేపటి శ్లోకంలో మనం తెలుసుకుందాం. హరే కృష్ణ డివోటీస్. ఎనీ కామెంట్స్? కృష్ణుడి సేవలో ఉపయోగించినప్పుడు దాన్ని కామ్య కర్మ కాదు అనేసి అన్నారు. అందుకోసమని అట్లా మనం చేసినా కూడా అది భగవంతుడి ప్రసాదంగా పెట్టి మనకి ఏదైనా కావాలనుకున్నప్పుడు కూడా ఆ ఒక్క వస్తువుని ప్రసాదంగా పెట్టి, ఇప్పుడు మల్లెపూలైనా కూడా భగవంతుడికి మాలగా వేసి అందులోంచి కొంచెం ఒక చిన్న ముక్క తీసి మనం పెట్టుకోవడంలో తప్పులేదు. అది అప్పుడు భగవంతుడి సేవలో ఉపయోగించిన తర్వాత కామ్యకర్మగా ఉండదు అనేసి అన్నారు. అందుకోసం అవును మాతాజీ. మీరు చెప్పింది కరెక్టే. మనము ఏదైనా సరే కృష్ణ సేవలో ఉపయోగించి మనం కనుక చేస్తే అది కామ్యకర్మ అవ్వదు. అసలు కృష్ణుడి కోసం ప్రతిరోజు మీరు చెప్పని భోగు తయారు చేసి, ఆయన కనుక భోగా సమర్పించి తీసుకుంటే అందులో కామ్యకర్మ అవ్వదు. అది పూర్తిగా భక్తియుత సేవ అవుతుంది. కానీ మనము ఇక్కడ సాధారణంగా జనుల యొక్క అభిప్రాయాల్ని చెప్తున్నారనమాట. అదే విషయాన్ని మనకి శ్రీకృష్ణ భగవానుడు ముందు శ్లోకాల్లో వివరిస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నారండి? కర్మఫల త్యాగం. కర్మఫల త్యాగము కొంతమంది ఉత్తమమైంది అంటారు. అది ఏ విధంగా అంటే కృష్ణుడికి సమర్పించి మనం కనుక తీసుకుంటే అదే కర్మఫల త్యాగం అవుతుంది. దానిలో ఏ విధమైన దోషం లేదు. ఎవరైతే ఆ విధంగా చెయ్యరో వాళ్ళ కోసం ఇది అడుగుతున్నారనమాట. అదే విషయాన్ని మనకి పూర్తిగా డీటెయిల్డ్‌గా వచ్చే శ్లోకాల్లో శ్రీకృష్ణ భగవానుడు వివరించబోతున్నారు. ఓకేనా మాతాజీ? మాతాజీ నిష్కామ హరే కర్మకు కృష్ణ మాతాజీ. కర్మఫల త్యాగంకి తేడా ఏంటి మాతాజీ? కర్మఫల త్యాగము అంటే నిష్కామ కర్మే మాతాజీ. నిష్కామ కర్మ అంటే ఏమిటి? ఏ విధమైన ఫలితం ఆశించకుండా పని ఆశించకుండా చేయడం. కర్మ చేయటం. అయితే ఇక్కడ మనము ఇంకొకటి అర్థం చేసుకోవాలి. ఏ విధమైన ఫలితం ఆశించకుండా పని చెయ్యి అని కొంతమంది చెప్తూ ఉంటారు. మనం సాధారణంగా చూస్తే కొంతమంది ఏమంటారంటే, "ఎందుకు ఎక్కువగా టెన్షన్ పడుతుంటావు? నీ పని నువ్వు చెయ్యి. నువ్వు" కొంతమంది మనం పిల్లలకి ఎక్కువగా ఈ ఉదాహరణ చెప్తూ ఉంటాం. "నువ్వు బాగా చదువుకో. నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందా లేదా? నువ్వు పాస్ అయితావా లేదా? అని నువ్వు ఎక్కువగా ఆలోచించకు దాని గురించి." అది కర్మఫల త్యాగం. నిష్కామ కర్మ అంటే ఫలితం అసలు ఏమీ ఆశించకుండా కేవలము మనము కోరిక అనేది లేకుండా కృష్ణుడి కోసం పని చేయడం. నిష్కామ కర్మ అవుతుంది. ఇప్పుడు మాతాజీ చెప్పారు. ఏమిటి? ప్రసాదము మనము కృష్ణుడికి భోగా సమర్పించి తీసుకుంటే అది నిష్కామ కర్మ అవుతుంది. మనం ఏ విధమైన కోరిక లేకుండా భోగా చేశాము, కృష్ణకి ఆఫర్ చేసాము, అది తీసుకుంటే నిష్కామ కర్మ అవుతుంది. కానీ ఇప్పుడు మాతాజీ అన్నారు, మనము కనుక ఏదైనా పులిహార కానీ, దద్దోజనం కానీ చేసి కృష్ణకి ఆఫర్ చేసి తీసుకుంటే అది నిష్కామ కర్మ అవుతుంది. కానీ అసలు కృష్ణుడికి ఏది ఇష్టమో తెలుసుకొని అదే వండి పెడితే అది భక్తి యోగం అవుతుంది. ఇప్పుడు మనము ఉదాహరణకి ఎక్కడైనా మనము శాస్త్రంలో విన్నామనుకోండి. చిన్ని కృష్ణుడికి మనము ఎక్కువగా వెన్న అంటే ఇష్టం. అని కృష్ణుడి కోసమే వెన్న తయారు చేసి పెట్టి, అది తీసుకుంటే అది భక్తి యోగం అవుతుంది మాతాజీ. అయితే మనకి ఎక్కువగా కృష్ణుడికి ఏమి ఇష్టమో తెలియదు. కానీ తెలిసినప్పుడు కృష్ణుడికి మనం కొంతమంది సీనియర్ డివోటీస్ నుంచి, గురు మహారాజ్ నుంచి అలా విన్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. కృష్ణుడు ఏమి ఇష్టపడతాడని. ఎప్పుడైనా మనం వాళ్ళ దగ్గర నుంచి విన్నప్పుడు అది తెలుసుకొని వండి కృష్ణుడికి భోగ ఆఫర్ చేసి తింటే అది భక్తి యోగం అవుతుంది. మనం ఏదైనా సరే మనకు నచ్చిందైనా వండుకొని కృష్ణకి ఆఫర్ చేసి తింటే
అది అది నిష్కామ కర్మ అవుతుంది. కర్మఫల త్యాగం అంటే ఫలితం ఆశించకుండా పని చేయడం అంతే. ఓకే. అది ఓకే. కర్మఫల త్యాగం అవుతుంది. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మనము కిచెన్ ఎలా పెట్టుకోవాలి? ఇప్పుడు ఇంతకుముందంటే ఇన్ని రోజులు తెలియని వాళ్ళు. మనం కృష్ణ చైతన్యంలోకి రాకముందు ప్రతిరోజు భగవంతుడికి భోగా చేసే అలవాటు లేదు కాబట్టి, అన్ని గిన్నెలు కలిపి పెట్టుకోవడం, అన్ని గిన్నెలు కలిపి కడగడము అలా చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే కృష్ణ చైతన్యంలోకొచ్చామో, మీకు వీలైనంతగా భగవంతుడికి ఏదైనా సమర్పించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనము వండే గిన్నెలు సెపరేట్‌గా, మనం తినే గిన్నెలు సెపరేట్‌గా. మనం తినేవంటే ఏమిటి? ఓన్లీ ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు మాత్రము సెపరేట్ ర్యాక్‌లో పెట్టుకోండి. వంట చేసే గిన్నెలన్నీ కూడా సెపరేట్‌గా పెట్టుకోండి. అప్పుడేమవుతుందంటే, ఇప్పుడు మనము కొంతమందుంటారు. ఎక్కువగా ఏదన్నా స్వీట్ కానీ, ఏదన్నా చేసినప్పుడు మనం తినడానికి కొన్ని స్పూన్లు వాడతాం. అయితే వంట చేసేటప్పుడు, వంట చేసిన తర్వాత అదే స్పూన్‌తోని కృష్ణాకి వడ్డించడానికి కూడా వాడకుండా, మనం తినడానికి సెపరేట్‌గా స్పూన్లు, కృష్ణాకి వడ్డించడానికి సెపరేట్‌గా స్పూన్లు పెట్టుకోండి. ఏదైనా సరే స్పూను. అలా సెపరేట్‌గా చేసుకోండి పూర్తిగా. ఇప్పుడు కిచెన్‌లో పెద్దగా మనమేం మార్పులు చేసుకోక్కర్లేదండి. ఉన్నవే అవి సెపరేట్‌గా, ఇవి సెపరేట్‌గా పెట్టుకోండి. వీలైతే డబ్బు మాకిబ్బంది లేదు అనుకున్న వాళ్ళు, ఇంతవరకు చేసినయన్నీ ఎంగిలే అండి. మా దగ్గర ఉన్న స్పూన్‌లన్నీ ఎంగిలే అన్నప్పుడు, సెపరేట్‌గా వేరే స్పూన్లు కొనుక్కోండి. మాకంత శక్తి సామర్థ్యాలు లేవండి. మేము కొనలేము అన్నవాళ్ళు గోమూత్రంతోని అవన్నీ కడగండి. ఫస్టు మనకి రికమెండ్ చేసేది ఏమిటి అంటే, ఎంగిలి చేసినవి ఏవైనా సరే ప్లేట్లు, స్పూన్లు, గిన్నెలు, గ్లాసులు కృష్ణాకి వంట చేసే సమయంలో వాడకూడదు. భోగా చేయడానికి మనం వంట చేస్తాం గదా! ఆ సమయంలో వాడకుండా సెపరేట్‌గా కొనుక్కోండి. మాకంత శక్తి లేదండి అన్నవాళ్ళు గోమూత్రంతో వాటిని అన్నిటిని కూడా వాష్ చేసి అవి సెపరేట్‌గా ఉంచుకోండి ఇప్పటినుంచి. అవి వంట చేసినప్పుడు మనము అలా వాడుకొని మనం ప్రసాదం తీసుకునేటప్పుడు మాత్రం మనం వాడుకునే గిన్నెలు, పాత్రలు వాడుకోవాలి. ఇంకా తరువాత ఇవి వాష్ చేయడానికొచ్చినప్పుడు ఇవన్నీ క్లీన్ చేయాలి కదా! మనం తినే గిన్నెలు క్లీన్ చేయడానికి సెపరేట్ స్క్రబ్‌ని ఉంచుకోండి. అవి వంట చేసినయి క్లీన్ చేయడానికి సెపరేట్ సోపు, స్క్రబ్ ఉంచండి. ఫస్టు ఏమైనా సరే సింక్‌లో వేసినప్పుడు అందులో ఒకటి వేయండి. వంట చేసినవైనా వెయ్యాలి, మనం తిన్నవైనా వెయ్యాలి. అవి వాష్ చేసి పక్కకు పెట్టిన తర్వాత మళ్ళీ వేరేయి వేసి, వేరే స్క్రబ్‌తోని యూజ్ చేసుకోండి. అలా చేసుకుంటే మనము ఎంగిలి కృష్ణుడికి యూజ్ చేసినట్టు కాకుండా ఉంటుందనమాట. అలా మనము శౌచం అనేది పాటించాలి. ఎక్కువగా శ్రీల ప్రభుపాదుల వారు చెప్తూ ఉంటారు. ఎప్పుడైనా కిచెన్‌లో మనము మంచినీళ్ళు తాగినా సరే చేతులు కడుక్కోవాలి. కడుక్కొని మళ్ళీ వంట చేయాలి. అలానే వడ్డించుకునేటప్పుడు కూడా మనము శౌచం పాటించాలి. ఇంకొకటి మనం ప్రసాదం తీసుకునేటప్పుడు కూడా అందులో కూడా వడ్డించుకునేటప్పుడు, తినేటప్పుడు కూడా కుటుంబ సభ్యులైనా సరే వాళ్ళ ఎంగిల్ని భుజించకూడదు. ఎందుకంటే ఎంగిలి ఎవరిదైతే తీసుకుంటామో వాళ్ళ యొక్క చైతన్యం మనకు వస్తుంది అని చెప్తారు కాబట్టి, ఎక్కువ గురు మహారాజు, సీనియర్ భక్తులు, శుద్ధ భక్తుల ఎంగిలి తీసుకోవాలి. ఎందుకంటే అది అప్పుడు మహాప్రసాదం అవుతుంది. ఎప్పుడైతే భగవంతుడికి సమర్పించిన ప్రసాదము శుద్ధ భక్తులు తీసుకున్న తరువాత తీసుకుంటే అది మహాప్రసాదం అవుతుంది. సామాన్యులు మన కుటుంబ సభ్యులైతే ఎవరైనా సరే వాళ్ళు తిన్నది తీసుకోకుండా ఉండడానికే 100% ట్రై చేయాలి. ఎప్పుడైనా సరే పడేయడం అసలు ఇష్టం లేదు. అది ప్రసాదం అనుకున్నప్పుడు చాలా రేర్‌గా మాత్రమే తీసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు తినరనుకోండి, వాళ్ళు పడేయలేం గదా! అప్పుడు మాత్రమే. కానీ కొంత టీనేజ్‌కొచ్చిన పిల్లలప్పటి నుంచి కూడా వాళ్ళ ఎంగిల్ని మనము తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఓకే. హరే కృష్ణ మాతాజీస్. అప్పుడు చేసే పాత్రలంటే వేరే ఉంటాయి గానీ డైలీ మనం ఒకటే యూజ్ చేస్తుంటాం కదా జనరల్ గా. అవును మాతాజీ. ఎప్పుడైనా వండే గిన్నెల మీద రైస్ గిన్నె మీద పెట్టే ప్లేట్సు, తినే ప్లేట్స్ సెపరేట్‌గా ఉండాలి. అన్నీ అది మిక్స్ ఓకే. హ్మ్. అదే అవును మాతాజీ. మిక్స్ చేయొద్దు. ఓకే. ఓకే. హరే కృష్ణ.
వండే గిన్నెలు అన్ని చెప్పలేంగా మాతాజీ, మొత్తం కలిపి కడుగుతా ఉంటుంది. కాకపోతే పూజ దేవుడికి ఆఫరింగ్ చేసిన ప్లేట్లు ఆ గిన్నెల మట్టుకి సింక్ లోనే కడిగిస్తాను మాతాజీ, వాటితో కలపనేమను. కానీ ఈ వండే గిన్నెలు అవి కుదరట్లేదు మాతాజీ, ఎట్లాగో ఎలా అంటారు? వాళ్ళకి చెప్పండి మాతాజీ, సర్వెంట్స్ కైనా చెప్పండి. ఇప్పుడు మీరు ఫస్ట్ సెపరేట్ గా పెట్టండి. కడిగే ప్లేస్ ఒకటే కావచ్చు, కానీ పెట్టేది సెపరేట్ గా పెట్టినప్పుడు ఒకటి మొత్తం కడిగినాక ఇంకోటి కడగమ్మా అని చెప్పవచ్చు. మనం మిక్స్ ఓకే. చేసామనుకోండి, ఆమె అలా సెపరేట్ చేయలేదు కదా! ఉమ్. మనం సెపరేట్‌గా ఉంచితే ఒక 2 రోజులు కొంచెం మంచిగా మాట్లాడండి మాతాజీ. కొంచెం ఆమెని అనునయించి మాట్లాడండి. కృష్ణ ఓకే. ప్రసాదం దండిగా పెట్టండి. మంచిగా మాట వింటుంది, చేస్తుంది. మనం సెపరేట్‌గా ఉంచితే మాతాజీ వాళ్ళు సెపరేట్‌గా చేస్తారు. మనం కలిపితే వాళ్ళేం చేయలేరు. ఓకే మాతాజీ. ఆ అమ్మాయి క్రిస్టియన్ మాతాజీ, అయినా కృష్ణ ప్రసాదం కావాలని ఉంచుతా ఉంటాను, పెడతా ఉంటాను ఆ అమ్మాయికి. నేను ఫస్ట్ అడిగాను, ఇలా ప్రసాదం పెడతా తింటా అంటే, ఏం లేదండి తింటానండి అంది. కావాలని ఆ అమ్మాయి కృష్ణ ప్రసాదం పెడతా ఉంటాం మాతాజీ, కావాలని ఉంచుతాను తనకి భోగలా తీసుకొచ్చి మాతాజీ. పెడుతూ అవును ఉంటాను మాతాజీ. మాతాజీ. కొంతమంది ఆవిడెవరో వింటున్నారు. మీరు కృష్ణ ప్రసాదం ఇస్తే తీసుకుంటున్నారు. కానీ కొంతమంది వాళ్ళు అసలు ప్రసాదం అంటేనే వద్దని చెప్తారు. లేదు, బ్యాడ్ లక్ అంటే తను హిందూ మత, తను ఏంటంటే మ్యారేజ్ క్రిస్టియాని చేసుకుంది. వాళ్ళందరూ ఈ పూజలు చేశారంట. ఏంటంటే నా కర్మకాయలు ఇలా చేసుకున్నాను, నేను అటు చేయలేకపోతున్నాను ఇటు చేయలేకపోతున్నాను అంటదండి. కానీ మా ఇంట్లో పూజ జరిగినప్పుడు మట్టుకి హ్యాపీగా ప్రసాదాలు అన్ని పెట్టించుకుంది అంటదండి. ఏంటో మరి అర్థం కాదు. అటు కాకుండా తన లైఫ్ ఇదైపోతుంది అనిపిస్తుంది నాకైతే. అటువైపు న్యాయం చేయలేకపోతుంది, ఇటు చేయలేకపోతుంది. ప్రేయరు చేసుకోదట, కానీ ఇటువైపు చేస్తే వాళ్ళు వాళ్ళు ఒప్పుకోరట. కానీ ఈ చైతన్యం మట్టుకి మన ధర్మం తనకి ఉంది. బ్యాడ్ లక్ అనిపిస్తుంది అయితే తనకైతే. మాతాజీ ఆమె వాళ్ళ ముందు వాళ్ళు చెప్పినట్టు ఉండమనండి. కానీ మనసులో మాత్రం కృష్ణుని ఉంచుకోమనండి. ఇప్పుడు ఓకే. ఆమె మనసులో ఎవరున్నారని ఎవరు చూడలేరు. ఆమెను ఎవరు రిస్ట్రిక్ట్ చేయలేరు కదా! ఓకే. అక్కడ వాళ్ళ ముందు వాళ్ళలాగా ఉండమనండి. మనసులో మాత్రం కృష్ణుడిని ప్రే చేసుకోమనండి. ఏదైనా ఒక ప్రార్థించాలి అంటే మీ ఇంటికొచ్చినప్పుడు కృష్ణుడిని ప్రార్థించమని చెప్పండి. ఓకే. ఆ! మాతాజీ ఇంకొకసారి ప్రత్యేక సందర్భాల్లో మీకు మొన్న కార్తీక మాసం జరిగింది. ఆ సమయంలో ఆమె కోసం ఒక నెయ్యి దీపం సెపరేట్‌గా మీరు రెడీ చేస్తే, ఒక ఒత్తి వేసిస్తే ప్రమిదలో ఆమె హారతిస్తుంది మాతాజీ మీ ఇంట్లో. ఆ విధంగా కూడా ఆమెకి సుకృతి అనేది లభిస్తుంది. అర్థమైంది. ఇంకా నేను అదేం చేయలేదు అంటే, రోజు మట్టికి ప్రసాదం మట్టికి పెడతాను మాతాజీ, కావాలని ఉంచుతా తన కోసం. ఈ కృష్ణ ప్రసాదం వెళ్తే తనకి వచ్చే జన్మలో అయినా కృష్ణ భక్తి చేసుకుంటది అన్న ఆలోచనతో పెడుతూ ఉంటాను. అహా! లేదు మాతాజీ. మీరు ఆల్రెడీ పెడుతున్నారు కాబట్టే, ఆమెకి నేను అటు ఇటు కాలేకపోతున్నానని ఒక ప్రశ్న వచ్చింది మనసులో. ఉంది లేకపోతే మా- అసలు ఆ ప్రశ్నే వచ్చేది కాదేమో! ఉమ్. మీరు ఆల్రెడీ చేస్తున్నారు. నెక్స్ట్ టైమ్ వీలైనప్పుడు నెయ్యి దీపం కూడా ఇవ్వండి. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇంకొకటి ఎవరు చూడకుండా చిన్న జపమాల ఇచ్చినప్పుడు మీ ఇంట్లోనే కూర్చొని ఒక మాల చేసుకొని వెళ్ళమనడం. కనీసం 11 టైమ్స్ అన్న హరే కృష్ణ మహామంత్రం జపించడం. అలా చేయొచ్చు. కనీసం 11 సార్లు జపం చేసుకోమనండి. చెప్తాను మాతాజీ, చేస్తుంటాను. ఓకే. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.